హైదరాబాద్ స్టేట్ ఆ రోజుల్లో అంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతము దాంట్లో కొంత మహారాష్ట్ర కర్ణాటక కొన్ని ప్రాంతాలతో పాటు ఉన్నటువంటి ఒక ప్రాంతం అంతా కూడా భారతదేశంలో భాగమై ఈరోజు మనం భారతీయులుగా గర్వంగా చెప్పుకునేటటువంటి ఒక రోజు వచ్చిందంటే ఆనాడు నిజాం హైదరాబాద్ స్టేట్ని పాకిస్తాన్లో కలపాలనో లేకుంటే ఒక స్వతంత్ర దేశం కింద ప్రకటించుకోవాలనే ప్రయత్నం చేసే సమయంలో ఆపరేషన్ పోలో ద్వారా నిజాం తల వంచి హైదరాబాద్ స్టేట్ని భారతదేశంలో ఒక భాగం చేసినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. మరి ఎవరైతే ఈ యొక్క దేశంలో మొట్టమొదటి ఒక హోంశాఖ మంత్రిగా ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మాట అన్నారు, మనం ఏదైనా రాజకీయంగా మనం ముందుకు పోవాలన్నా చేయాలన్నా ఇప్పుడు అవసరం పడితే రాజ్యాంగాన్ని కూడా మీరు పుస్తక పెట్టండి, మనం చూసుకుందామనే మాట మాట్లాడారు. దాని తర్వాత శ్రీమతి గాంధీ గారు రాజ్యాంగాన్ని కాలరాసి ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం జరిగింది. మరి నెహ్రూ గారిని ఎదిరించినటువంటి వ్యక్తి, రాజ్యాంగాన్ని కాపాడాలనే వ్యక్తి ఆ రోజు అన్నటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ మర్చిపోయింది. ఎవరైతే రాజ్యాంగాన్ని అవహేళన చేశారు, ఎవరైతే రాజ్యాంగాన్ని కాలరాశారు వాళ్ళని మాత్రమే కాంగ్రెస్ నేతలు పార్టీలు గుర్తుపట్టుకుంటున్నాయి. ఈరోజు రాజ్యాంగాన్ని కాలరాసింది శ్రీమతి గాంధీ గారు. మరి ఆ రోజు ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతున్నారు, మనం అపాయింట్ చేసింది వాళ్ళు. వాళ్ళ సమయంలో ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేస్తే ఆ రోజు అద్వానీ గారు పార్లమెంట్లో అడిగారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయంలో అపోజిషన్ పాత్ర ఉండాలి, లీడర్ ఆఫ్ అపోజిషన్కు ఛాన్స్ ఇవ్వనంటే అవసరం లేదని చెప్పడం జరిగింది. ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ నాయకుడు మమ్మల్ని పిలుస్తున్నారు కానీ మా ఒక అభిప్రాయం తీసుకోవట్లేదు. కనీసం మిమ్మల్ని పిలవడం జరుగుతుంది, మీరు అభిప్రాయం ఇస్తారా లేదా ఎప్పుడన్నా లిఖిత ఇచ్చారా ఇవ్వడం జరగదు. కాబట్టి అటువంటి ఒక నేపథ్యంలో ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం మీద మాట్లాడుతున్నారంటే చాలా హాస్యపరమైన విషయం. నిన్న ఓట్ చోరీ అని చెప్పి మాట్లాడటం జరిగింది. అక్కడ ప్రియాంక గాంధీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను బెదిరిస్తుంది, వాళ్ళ పేరు తీసుకొని వాళ్ళు బెదిరిస్తుంది. గతంలో వాళ్ళకి కాల్ చేస్తా అని చెప్పింది, ప్రజల్ని కాల్ చేయమని చెప్పింది. ఇది వాళ్ళ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఆలోచన. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో మాట్లాడుతూ మీ అధికారం పోతుంది,